క్రీస్తునందు మీకు శుభములు. మనతో నిమిత్తము లేకుండా దేవుడు పని చేయకుంటే, ఆయన తన కార్యములను జరిగించుకుంటే, ఆయన ప్రజలుగా భూమి మీద మనము శాంతి సమాధానముతో బ్రతకలేము. దేవుడు ఎంత గొప్పవాడు అనేది కేవలము ఆయన మనకు చేయుచున్న వాటిని బట్టే మనం గ్రహించనక్కర్లేదు. కానీ జీవితంలో మనకి ఆటంకములు లేకుండా ఈ క్రైస్తవ ప్రయాణమును శాంతముగా మనం కొనసాగించుచున్నామంటే మనకు తెలియకుండా ఎన్నో కార్యములను, ఎన్నో సంగతులను ఆయన జరిగించుచూ ఉంటాడు. సర్వాధికారి కాబట్టి ఈ లోకమంతటినీ కూడా ఆయన ఏలుచూ ఉంటాడు. ఒకవేళ భూమి, మానవులు అపవాది యొక్క చేతిలో ఉన్నప్పటికీ కూడా పాపమును వాడు జరిగించుచున్నప్పుడు ఆ పాపమునకు హద్దులు పెట్టేది దేవుడే. ఏ పాపమైనా కూడా మితిమీరకుండునట్లు, దేవునికే విరోధముగా అది ఉండకుండానట్లు, ఆయన సంకల్పమునకు ఆటంకముగా ఉండకుండానట్లు, మనుషుల యొక్క అతిశయము పరాకాష్ఠకు చేరకుండానట్లు, మనుషులు దేవునితో సమానమగునట్లు చేయు క్రియలను అడ్డుకున్నట్లు ఆయన చర్యలు తీసుకుంటూ ఉంటాడు. మనమైతే కేవలము మనకు తెలిసిన వాటి గురించే దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. చాలామంది వాళ్ళ యొక్క అవసరాల కొరకు, లేకపోతే వాళ్ళ పరిస్థితుల కొరకు దేవునికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి కోరినప్పుడు వాటిని దయచేస్తూ ఉంటాడు. అయితే దేవుడు అంతటితోనే తన పనుని ముగించుకోవట్లేదు. ఏ అవసరములైతే, ఏ సంగతులైతే మనకు దయచేస్తున్నాడో వాటికి ఆటంకము లేకుండా ఉన్నట్లు ఆయన చర్యలు తీసుకుంటూ ఉంటాడు. ముఖ్యముగా లోకము అది విర్రవీగుచున్నప్పుడు, దాని యొక్క ప్రవర్తనలో అది దేవునికి బహు వ్యతిరేకముగా ప్రవర్తించుచున్నప్పుడు ఆయన నిర్ణయములు తీసుకుని దాని శక్తిని ఆయన నిస్సత్తుగా చేస్తూ ఉంటాడు. ఆదికాండము 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు భూమి అంతటా కూడా మనుషులు విస్తరించుచున్నప్పుడు వాళ్ళందరికీ ఒక్క భాష, ఒక్క పలుకు మాత్రమే ఉన్నది. అలాంటి సమయంలో వాళ్ళు ప్రయాణము చేసి షీనారు అనే మైదానము చేరిన తర్వాత వాళ్ళకి పేరు సంపాదించుకునే కోరిక కలిగినప్పుడు బాబేలు గోపురమును నిర్మించడం ప్రారంభించారు. ఈ మనుషులను ఇలాగే విడిచిపెడితే దేవునికి విరోధముగా పాపము చేయొచ్చు. వాళ్ళు చెయ్యాలని నిర్ణయించుకున్న వాటినన్నిటినీ కూడా వాళ్ళకి ఎదురు లేకుండా చేసేస్తారు. కాబట్టి అది దేవునికి ఉగ్రతను పుట్టిస్తుంది. కాబట్టి అప్పుడు వాళ్ళు మరణమును చూడవలసి వస్తుంది. కాబట్టి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ ఆయన మనుషులకు మేలు చేస్తూనే పాపమును కూడా దాని పరిమితి దాటకుండా దేవుడు నిర్ణయం చేసి ఉన్నాడు. ఆ నిర్ణయం ప్రకారము 7వ వచనములో అంటున్నాడు, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడి వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. దేవుడు తనలో తాను ఇలాగా అనుకోవడం మనం చూస్తున్నాం. మనుషులు చేస్తున్న హేయమైన కృత్యములను బట్టి దేవుడు అన్నిసార్లు చూస్తూ ఊరుకోడు. ఆయన సంకల్పానికి, మానవ జాతికి అది హాని కలుగుచున్నప్పుడు అవి విఫలమగునట్లు దేవుడు చొరవ తీసుకుంటాడు. క్రైస్తవులైనను, ఈ లోక సంబంధమైన ప్రజలైనను వాళ్ళ జీవితమును విచ్చలవిడిగా దేవునికి విరోధముగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు ఎవరి ప్రమేయం ఉన్నను లేకపోయినను ఆయన జోక్యము చేసుకుని దాన్ని నిలువరిస్తాడు. అట్టి సమయంలో ఆయన పరిస్థితులను తారుమారు చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనుషులనే ఆయన శిక్షిస్తూ ఉంటాడు. ఇంకా కొన్నిసార్లు వాళ్ళ పాపం అధికమైనప్పుడు వాళ్ళని ఈ భూమి మీద నుండి తీసేస్తూ ఉంటాడు. ఇటువంటి నిర్ణయాలు మనతో నిమిత్తము లేకుండా దేవుడు చేస్తూ ఉంటాడు. అంటే ఆయన పిల్లలతో నిమిత్తము లేకుండానే ఈ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆయన సృష్టించిన సృష్టికి పాపమును కిరీటముగా ధరించడం అనేది దేవుడు సహించలేడు. మనుషుడు పాపము ప్రారంభించినప్పుడు దానిని చేస్తూ దాన్ని హెచ్చించి
దానికన్నా గొప్పది లేదు అనేటట్టుగా వాడు జీవిస్తున్నప్పుడు దేవుడు దానికి ఆటంకం వేస్తూ ఉంటాడు. మనుషులకి ఇది అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళ కంటికి కనబడదు, కానీ దేవుడు కలుగు చేసే వైఫల్యం అటు కనబడుతూ ఉంటుంది. ఈ క్రమంలో మనం ఆలోచన చేసినప్పుడు సేవకులైనను, నాయకులైనను, క్రైస్తవులైనను దేవుని పక్కన పెట్టి దేవుని విషయములను వాళ్ళు ఆలోచన చేయకుండా, వాటిని ప్రకటించకుండా, ఆయనకు విరోధముగా జీవిస్తూ, ఆయనకు అసహ్యమైన వాటిని చేస్తూ, వాటిని ఎడతెగక వాళ్ళు కొనసాగిస్తున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. వాడి పరిస్థితులను తారుమారు చేస్తాడు, తలక్రిందులు చేస్తాడు, వాళ్ళకు ఉన్న వాటిని తీసివేస్తాడు, లేని వాటిని వారి మధ్యకు తీసుకొస్తూ ఉంటాడు. వాడు సహించలేని వాటిని దేవుడు వారికి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అంతేకాదు, వాళ్ళు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో అది నిష్ఫలమగునట్లు దేవుడు చేస్తూ ఉంటాడు. ఇక్కడ బాబేలు గోపురం విషయంలో చూస్తున్నప్పుడు మనుషులు దేవునికి విరోధముగా పేరు సంపాదించాలనుకున్నారంటే దేవునితో నిమిత్తము లేకుండా వాళ్ళు గనులైపోదాం అనుకున్నారు. ఈరోజు చాలామంది సేవకులైనను, నాయకులైనను చేస్తుంది ఇదే. దేవునితో నిమిత్తము లేకుండా వాళ్ళు భూమి మీద ఘనతను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు అయితే అలాగూ చేయలేదు. తండ్రికి లోబడుచు తండ్రి అనుగ్రహించిన పునరుత్థానమును బట్టి ఆయన ఘనత, మహిమ, ప్రభావంలో పొందాడు. మనమైనను కూడా దేవుని బట్టి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఘనతను పొందేవారం అవ్వాలి. కానీ మనముగా పేరు సంపాదించుకునే ప్రయత్నం మనం చేసిన ఎడల, అది ఒకవేళ మంచి క్రియలను పేరుతో చేసినప్పటికీ కూడా ఆ పేరు దేవుని నామమును ప్రతిబింబించకపోతే దేవుడు దాన్ని అడ్డుకోకుండా ఉండడం. ఆయన బాబేలు గోపురం యొద్ద మనుషుల భాషలను ఎలాగైతే తారుమారు చేశాడో, అలాగే మనుషులు ఈ దినముల్లో దేవునికి విరోధముగా జీవిస్తున్నప్పుడు ఆయన పరిస్థితులను తారుమారు చేస్తూ ఉంటాడు, అవకాశములను తారుమారు చేస్తూ ఉంటాడు, అవకాశముల వల్ల కలిగే ఫలితాలను తారుమారు చేస్తూ ఉంటాడు. దీనివల్ల వీళ్ళు ఊహించినది ఒకటైతే జరిగేది ఒకటవుతుంది, వీళ్ళు ఆశించింది ఒకటైతే వాళ్ళకి కలిగేది ఇంకోటి అవుతుంది. దీనివల్ల వాళ్ళ జీవితంలో నిరుత్సాహము చెంది అపజయమును వాళ్ళు జీవితంలో కలిగిన వారై జీవించవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇందువల్ల వాళ్ళు సంపాదించిన దాన్ని బట్టి వాళ్ళకి సంతోషం ఉండదు, వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళు ఆనందించలేరు, వాళ్ళ జ్ఞానమును బట్టి వాళ్ళు అతిశయించడానికి అవకాశం ఉండదు. దేవుడు ఎందుకు ఇలాగ చేస్తూ ఉంటాడంటే, ఆయనే సర్వాధికారి అని మనుషులకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయనే సృష్టికర్త కాబట్టి ఆయనకు లోబడాలి అనే విషయమును బట్టి ఆయన ఇలాగ చేస్తూ ఉంటాడు. ఏది కూడా మితిమీరేటట్లుగా దేవుడు జరగనివ్వడు. కాబట్టి క్రైస్తవులుగా, దేవుని యందు నీతిమంతులుగా మనం గొప్ప ధైర్యముతో కూడా జీవించవచ్చు. అదేంటి అంటే, మనతో నిమిత్తము లేకుండానే దేవుడు అనేక కార్యములు చేస్తూ ఉంటాడు. ఆ కార్యముల వల్ల మనము సౌఖ్యముగాను, శాంతముగాను భూమి మీద మనం జీవిస్తూ ఉంటాం. చాలాసార్లు మనం అడిగితేనే పొందుతున్నాం కాబట్టి మనము దేవుని వల్ల బ్రతుకుచున్నాం అన్నది ఒక్కటే కాదు. ఎందుకంటే మనం అడగకపోయినను కూడా ఆయన కొన్ని సౌఖ్యములను మన కొరకు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఏ పాపం అయితే మనలను నశింపజేయాలనుకుంటుందో, ఏ మానవ క్రియలైతే మనకు విరోధముగా పనిచేసి హాని చేయాలనుకుంటున్నాయో వాటిని ముందుగానే దేవుడు తప్పించేస్తూ ఉంటాడు. ఇలాంటివి మనకి చాలాసార్లు కంటికి కనబడవు కూడా, కానీ దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానములో వాటిని ఆయన తప్పించేస్తూ ఉంటాడు. ఇందును బట్టి మనము ఆయనకి కృతజ్ఞులమై జీవించవలసిన వారంగా ఉన్నాం. దేవుని యొక్క శక్తి సామర్థ్యములు, ఆలోచన విధానము, జ్ఞానము ఈ బాబేలు గోపురం యొద్ద మనకి కనబడుచున్నది. అట్టి దేవుణ్ణి మనము సేవించుచున్నందుకు మనము ధన్యులము. పరిశుద్ధుడగు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ మహోన్నతమైన జ్ఞానమును బట్టి, భవిష్యత్ జ్ఞానమును బట్టి, శక్తిని బట్టి, ఆధిక్యతను బట్టి, ఏలుచున్న విధానమును బట్టి నానా మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. మా చిన్న జీవితములను మేము కోరుకున్న వాటిని బట్టి కాక, మాకు ఏవైతే అవసరమో వాటిని మీరే ఎరిగి ఉండి మా యొక్క మార్గములను
సరళము చేయించు నిత్య జీవముకు చేరుటకు సహాయము చేయుచున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ఏవైతే మాకు తెలియని సంగతులు మాకు విరోధముగా ఒకవేళ పని చేయుచున్నాయో, మనుషులు భూలోకములో చేయుచున్న విపరీతమైన పాపములకు నాయన మరి మీరు కట్టడి వేయచ్చు, వాటి నుండి మమ్మల్ని కాపాడుచు మాకు ధైర్యమును బలమును నిరీక్షణను అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.